బర్త్డేస్ కానీ యానివర్సరీ కానీ సెలబ్రేషన్ ఏదైనా సెలబ్రేషన్ స్క్వేర్ లోని ప్రైవేట్ థియేటర్స్ లో అన్ని రకాల సౌకర్యాలతో సెలబ్రేట్ చేసుకోండి. ఎన్నికల వేళ మరో హీటెడ్ టాపిక్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూతుర్ని ఉద్దేశించి సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా పక్కన పెడితే పాలిటిక్స్ లో జోక్యం చేసుకోనట్లు కనిపించే ప్రియాంక గాంధీ కూతురు ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చింది? ఆమె గురించి ఎవరు పోస్ట్ చేశారు, ఏం చేశారు? ప్రియాంక కూతురు మిరై గాంధీ సోషల్ మీడియాలో కాదు కదా, మీడియా కెమెరా కూడా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఫ్యామిలీ అంతా పాలిటిక్స్ లో ఉన్న మిరై మాత్రం వాటన్నిటికీ కాస్త దూరంగానే ఉంటారు. ఈ క్రమంలో ఆమెకు సంబంధించి ఓ నెటిజన్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అందులో నిజం ఎంతుందో తెలియదు కానీ పోలీసులు కూడా ఇన్వాల్వ్ అయ్యేలాగా చేసింది. మిరై గాంధీ పేరు మీద 3,000 కోట్ల ఆస్తులున్నాయని అనూప్ వర్మ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు. అంతే, ఒక్కసారిగా మిరై పేరు తెరపైకి వచ్చింది. నిజంగానే ఇన్ని ఆస్తులు ఆమె పేరిట ఉన్నాయా అని డౌట్ మొదలైంది. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా ఇలాంటి వార్తలు ప్రచారం చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించటమేనని అన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్త ప్రమోద్ గుప్తా ఫిర్యాదుతో హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ట్వీట్ చేసిన అనూప్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణలో భాగంగా అనూప్ వర్మ ఐడిని పరిశీలించగా ఆయన ఐఏఎఫ్ ఫ్లైట్ లెఫ్టినెంట్ డిఫెన్స్ అనలిస్ట్ గా ట్విట్టర్ ఖాతాలో రాసుకున్నారు. దీంతో ఆయన్ని గుర్తించేందుకు సైబర్ సెల్ సాయం తీసుకున్నారు పోలీసులు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం పోస్ట్ చేయటం, ఇతరుల గౌరవాన్ని కించపరిచేలాగా పోస్టులు పెట్టడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంట్లో ఒకరు రాజకీయాల్లో ఉన్న కుటుంబ సభ్యులపై వివిధ రకాల ఆరోపణలు చేయటం మాత్రం మామూలైపోయింది. ముఖ్యంగా వాస్తవాలు తెలుసుకోకుండా పిల్లలను కూడా మీడియా ముందుకు లాగుతున్నారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. ఏమంటారు? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.